డియర్ రామ్, మీకు ఎవరూ లేరా? ఈ అబద్ధాలు ఎక్కడ నేర్చుకుంటున్నావేం కొత్తగా? ఇంట్లో తాళి కట్టిన భార్య ఉందని బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. భార్య సీతా మహాలక్ష్మి. సీత, ఎవరు నువ్వు? ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల, వేరిదారొకటే మరి దిక్కులే వేరులే, ఊపిరొకటేలే ఒక్క శ్వాసల ఇట్లు నీ భార్య సీతా మహాలక్ష్మి. ఫ్రమ్ అడ్రస్ లేదు. పదే పదే ఢిల్లీ. కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా? నీ ఉత్తరాలకి నేను రాసిన సమాధానాలు ఎక్కడికి పంపాలో తెలియక నా దగ్గరే ఉండిపోయాయి. ఏమే సీత, ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల. ముట్టుకున్నాను. రామ్ గారు, రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? కురుక్షేత్రంలో రావణ సంహారం, కాలి కాలిగున్న ఉత్తర యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. నాతో ఏదో కథ చెప్పాలంటుందే. ఏ గూఢచారం గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో. కాలం మంచు కత్తి గుండెల్లోకొచ్చే, ఇప్పుడు అర్థమైంది సీత. గాయం లేదు గాని దాడంతో నచ్చే. మాయే ఎవరి రాడాయెదురే తెలియకనే తహతహ పెరిగే. నిజమో భ్రమో భాగమే అతని కలతో కలో నడవని గుర్తులే. ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాదే. అక్కడ ఉద్యోగం మానేశాను, నీ దగ్గర ఉద్యోగం చేద్దామని. ఏ గూఢచారం గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో. మాయే ఎవరి రాడాయెదురే తెలియకనే తహతహ పెరిగే. ఎవరో వీరెవరో కలవనీరు ప్రేమికుల, ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల. నెలకి 600 సంపాదించే సైనికుడి కోసం అన్నీ వదిలేసి వచ్చిన మహారాణి ఈ జన్మకు ఇక సెలవు. ప్రిన్సెస్ నూర్జహాన్.